అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నేను చిన్నప్పుడు ఒక చక్కని కథను విన్నాను. ఆ కథని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దానికన్నా ముందు ఈరోజు వాగ్దానాన్ని విందాం. మార్క్స్ వార్త 9:23. ఎందుకు యేసు ఇలా అన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు గొప్ప విశ్వాసంతో కూడిన వాగ్దానం. నువ్వు నమ్మితే సమస్తము సాధ్యపరుస్తానంటున్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక అతను, నల్లజాతి అతను, మరి చిన్నతనంలో ఈ కథను విన్నాను. ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళాడంట. ఆయనకి అచంచలమైన విశ్వాసము. బైబిల్ తీసుకొని ఆయన జోబులో పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఆయన ఉండేవాడు. ఫ్యాక్టరీలో కూడా ఆయన పని ఆరంభించకముందు ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత బైబిల్ చదివి ఆ పని స్టార్ట్ చేసేవాడు. ఒక నాస్తికుడు లేక దేవుని ఎరగని వాడు మరి అంటా ఉన్నాడు, ఎవరయ్యా నీకు శాలరీ ఇచ్చేది? నాకు రెస్పెక్ట్ ఇవ్వు, నా చుట్టూ తిరుగు అని చెప్తా ఉన్నాడు. లేదయ్యా, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్తా ఉంటున్నాడు. అని చెప్పినప్పుడు నువ్వు ఏదైనా చేసుకో, కానీ శాలరీ మాత్రం నేను ఇచ్చేది. నువ్వు ఆ ప్రార్థన, ఆ బైబిల్ ఆపేసేయని చెప్పాడు. ఎంత చెప్పినా కూడా ఇతను బైబిల్ చదువుతూనే అన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ యొక్క యజమానికి, మేనేజర్కి చాలా ఇరిటేషన్ వచ్చేసింది. శాలరీ నేను కదా ఇచ్చేది, ఈ ఫ్యాక్టరీలో ఇంత చిన్న జాబ్ చేసుకునేవాడు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటని చెప్పేసి ఒకరోజు ఆయన ఉద్యోగం పీకేయాలంటూ ఒక చిన్న పరీక్ష పెడతా ఉంటాడు. ఆయన అంటాడు, ఇదిగో అక్కడ చెట్టు కింద ఒక పాతబడిన నా కారు ఉంది, దాని తాళం చేయి, ఇదిగో నువ్వు తీసుకెళ్ళి ఆ కార్ని తీసుకొచ్చి ఈ యొక్క గడప దగ్గర నిలబెట్టు అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఈ నల్లజాతి అతను అంటాడు, అయ్యా సార్, నాకు కార్ డ్రైవింగ్ రాదు అని చెప్తాడు. నాకు తెలియదు, నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు కదా, కాబట్టి నువ్వు అతను అడుగు, ఆయన నీకు నేర్పిస్తాడేమో కార్ డ్రైవింగ్. నాకు తెలియదు, నువ్వు ఇలా చేస్తేనే నీకు జాబ్ ఉంటుంది, లేదంటే ఊడిపోతుంది అని చెప్పాడు. ఏడుచుకుంటూ ఆ తాళం చేతి తీసుకెళ్ళి కరెక్ట్గా కారు దగ్గర, చెట్టు కింద ఉన్న పాతబడిన కారు దగ్గర కాలు మీద ఉండి ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభా నీ గొప్పతనాన్ని చూపించాలా లేదా ఈ ఉద్యోగం నాకు ఉండాలా అనేది నాకు అర్థం కావట్లేదు. 5 పిల్లలు, ఒక భార్య, నాయన వారిని పోషించడానికి చిన్న ఉద్యోగం, చదువు రాదు, ఒక గొప్ప కార్యం చేయవా? ఈ యొక్క కార్ నేను స్టార్ట్ చేసి అక్కడ నేను తీసుకెళ్ళేలాగా నువ్వు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తాడు. అచంచలమైన విశ్వాసంతో కారెక్కుతాడు. కారెక్కి ఆ యొక్క తాళం చేయి పెట్టి తిప్పుతాడు. తిప్పిన వెంటనే ఆశ్చర్యకరంగా ఆ కార్ స్టార్ట్ అయింది. విశ్వాసముతో ఆయన నడిపించుకుంటూ ఆ ఫ్యాక్టరీ గడప దగ్గర పెడతాడు. అది చూసిన తోటి పనివారు అందరూ ఏడుస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. అదేంటి వీళ్ళు ఏడుస్తున్నారు ఏంటి అనుకున్నాడు. వెంటనే కార్ దిగేస్తాడు. అంతలో వాళ్ళ సార్ పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వస్తా అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు సార్ అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆ సార్ చెప్తా ఉంటున్నాడు, ఏమని చెప్పాడంటే, రానికి చూపిస్తా అని చెప్పి ఆ కార్ దగ్గర తీసుకెళ్ళి, చెట్టు కింద కార్ దగ్గర తీసుకెళ్ళి బ్యానెట్ని ఓపెన్ చేస్తాడు. ఆ బ్యానెట్లో చూపిస్తాడు, దీంట్లో ఇంజన్ లేదు అని చెప్తాడు. వెంటనే ఆశ్చర్యపడిపోతాడు, నా దేవుడు నన్ను రక్షించడానికి వచ్చాడు, అంతేకాదు ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాడు అని చెప్పేసి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఈ కథ నిజంగా జరిగిన కథ. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ కథ నన్ను చాలా విశ్వాసాన్ని పెంచే కథగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా దేవుని మీద నమ్మి మనము చూడండి, ఆయన వద్దులే నాకు ఈ ఉద్యోగం వద్దులే అనలేదు, లేక ఆ తాళం చేసి నేను తిప్పనులే అనలేదు. ఆయనకి ఆ కార్ డ్రైవింగ్ రాకపోయినా దేవుడు నేర్పిస్తాడని ఎక్కాడు. అలాగే నీ విశ్వాసం కూడా ఉండాలి. మన ప్రభువు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీ విశ్వాసమే ఆయనని ఘనపరుస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసం చూపించి ఏదైతే జరగదో, మనుషులు ఏదైతే నేను సవాలు వేస్తున్నారో ఖచ్చితంగా దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం చేయడానికి నిన్ను నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు, ఈ యొక్క కథను విన్నాం కదా, చాలా అనేకమైనవి షేర్ చేస్తూ ఉంటాం. ఈ కథని షేర్ చేయండి, అనేకుల్లో ఇటువంటి విశ్వాసం రావాలని షేర్ చేయండి. ఒకవేళ ఈ కథ ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేద్దాము. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడకు తండ్రి, అయ్యా మార్కు 9:23 ద్వారా మాతో మాట్లాడావు నాయన. అయ్యా ఒక తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు
విశ్వాసం లేదు, నాకు విశ్వాసం పెంచండి నాయన, నా కుమారుని బాగు చేస్తాను, విశ్వాసం పెంచండి అని బతిమాలాడు నాయన. ఆయన విశ్వాసం చొప్పున నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి ప్రతి సమస్తము సాధ్యమని చెప్పావు. ఈరోజు నాయన మా విశ్వాసం పెంచండి. ఏది జరగదు, ఇది నా వల్ల కాదు, ఈ పరిస్థితి నాకు సవాల్గా ఉంది అనుకున్న సమయంలో అయ్యా నువ్వు అద్భుతం చేస్తావని నమ్ముచు మరొక్కసారి నాయన ఎవరైతే నాయన అల్ప విశ్వాసంతో ఉన్నారో ఈ కథ ద్వారా నాయన వారి జీవితంలో అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు పెంపొందిస్తావని నమ్ముచు, ముఖ్యంగా మాలో ఇంకా ఎక్కడైనా అల్ప విశ్వాసం ఉంటే కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క వాగ్దానాన్ని విన్నాం కదా. సో ఊరికైనా వినలేదు, దేవుడు ఏదో గొప్ప కార్యం మీ జీవితంలో చేయడానికి విశ్వాసం పెంచుకొని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి కింద కమెంట్లో ఇలా రాయండి, ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ ఆఫ్ ది ఇంపాసిబుల్ అని రాయండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.